ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కష్టాలు మరింత పెరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఆప్ సర్కార్పై మరో వివాదం రేగింది. ప్రజాధనాన్ని దుబారా చేసిందని ఆప్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన విందులో ఒక్క ప్లేట్ భోజనానికి ఏకంగా 12,000 రూపాయలు బిల్లు పెట్టడం వివాదాన్ని రేకెత్తించింది. గతేడాది ఫిబ్రవరి 12న ఢిల్లీ ప్రభుత్వం ఓ విందు ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఈ విందుకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ బిల్ ఇప్పుడు తెరపైకొచ్చింది. ఒక్కో ప్లేట్ భోజనానికి 12,000 రూపాయలకు పైగా ఛార్జ్ చేసినట్టుగా ఈ బిల్లులో ఉంది. కేజ్రీవాల్ సర్కార్ ఇచ్చిన విందులో 30 మందికి భోజనాలు వడ్డించారు. ఒక్కో ప్లేట్ భోజనం ధర 12,020 రూపాయలుగా పేర్కొన్నారు. మొత్తం 3,60,600 రూపాయలకు బిల్లును తయారు చేశారు. సర్వీస్ ఛార్జ్తో కలిపి బిల్ 4 లక్షల రూపాయలు దాటింది. విందు భోజనంలో ఒక్కో ప్లేట్ ఖరీదు 12,000కు పైగా ఛార్జ్ చేయడాన్ని బీజేపీ అస్త్రంగా మలుచుకుంది. పన్నుల రూపేణా ఢిల్లీ ప్రజలు కడుతున్న సొమ్మును కేజ్రీవాల్ సర్కార్ ఈ విధంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ నేతలు. ప్రజాధనాన్ని దుబారా చేసిన కేజ్రీవాల్కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ నేతలు. అటు భోజనం బిల్లుల వ్యవహారంపై విచారణకు ఆదేశించామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. బిల్లు రూపొందించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు సంబంధిత బిల్లును చెల్లించవద్దని ఆయన ఢిల్లీ పర్యాటక శాఖను ఆదేశించారు.